మా ఒంటి మీద రంగు పడతాం అనేటటువంటిది కరెక్ట్ కాదు, అది మాకు హరాం లాంటిది. కాబట్టి హోలీకి సంబంధించి అనుమతి ఇవ్వద్దంటూ వివిధ ప్రాంతాలలో ముస్లిం పెద్దలు అడుగుతుండటం, ఎస్పెషల్లీ అలీగర్ లాంటి చోట్ల, యూనివర్సిటీ లాంటి చోట్ల కూడా హోలీని ఆపేస్తున్నామని చెప్పి వాళ్ళు ఆదేశిస్తే, వాళ్ళు ప్రకటిస్తే దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నది చూస్తున్నాం. దానికి యోగి ఆదిత్యనాథ్తో పాటుగా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, సంబాల్ దగ్గర ఇది ప్రధానంగా వచ్చింది. అక్కడ ఉన్నటువంటి కమిషనర్ అనూప్ చౌదరి ప్రకటించినటువంటిది ఏంటంటే, ముస్లింలకి జుమ్మా 52 సార్లు వస్తుంది ఏడాదిలో. అదే సందర్భంలో హోలీ వచ్చేది ఏడాదికి ఒక్కసారే. ఆ రంగుల పండగ అన్నటువంటిది హోలీని ఆ రోజు జరుపుకుంటారు. అది వాళ్ళకి వచ్చేటటువంటి ఆ పండగని వద్దనేటటువంటి అధికారం లేదు. ఆ రోజున మీకు ఇబ్బంది అనుకుంటే బయటికి రాకుండా చూసుకోండి, అంతే తప్పించి ఇంకొకళ్ళ పండగ జరపడానికి వీలు లేదు అనే అధికారం ఎవరికి లేదంటూ ఇంకో పక్కన యోగి ఆదిత్యనాథ్తో పాటుగా అక్కడ ఉన్న పోలీసు అధికారులు కూడా హోలీకి అనుమతిస్తాం, అసలు అనుమతి అక్కర్లేదు, దానికి హోలీ జరుపుకోవచ్చు అని చెప్తున్నారు.